మనము ఆరాధన చేసి బలలో చేయడానికి ముందుగా కొన్ని వాక్యములు చూసుకొని మనం సరి చేసుకొని ఆ వాక్య ప్రకారంగానే మనం ప్రార్థన కూడా చేసుకుందాం. కొద్దిసేపు వాక్యాలు చూసుకుందాం. ఈ సమయంలో లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. నాలుగో అధ్యాయము 18వ వచనం అందరము కలిసి చదువుకున్నాం. లూకాసు వార్త. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలు, పంపి ఉన్నాడు. అలాగే 1 కొరింథీయులు 11వ అధ్యాయము 28, 29 చదువుతున్నాం. 29, 30 కలిసి ఉన్నాయి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షానిధి కలుగుటికి తిని త్రాగుచున్నాడు. ఒక చిన్న ప్రేయర్. దేవా యేసయ్య పరిశుద్ధుడానికి వందనాలు. గొప్ప దేవుడు, పరిశుద్ధుడా మీకే వందనాలు. దేవా నాయన, ఆరాధనలో మీరు ఎంతో కృప చూపించారు. ఆరాధన చేయడానికి ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి ప్రభా మీకు వందనాలు. అలాగే ప్రభా బలవర్తమానంలో కూడా ప్రభా మీరు మాతో ఉండండి. దేవా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మ మాతో ఉంచండి. ఏ జ్ఞానము లేనటువంటి వారు ప్రభా నాయన మీ జ్ఞానంతో ప్రభా మాకు నడిపించండి. దేవా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించండి. మీరు మా మధ్యలో ఉండండి. కనిపించిన అంధకార శక్తులు ప్రభా ఏమీ ఉండకుండా యేసు నామమున బంధిస్తున్నాం. నాయన మీరే మాకు తోడుగా ఉండి చివరి వరకు తోడుగా ఉండి నడిపించమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెందాలని యేసయ్య స్తుతిని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అయితే మనం చదివినటువంటి లేఖన భాగాలు లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. అలాగే 1 కొరింథీ 11, 28, 29 వచనాలు కూడా చదువుకున్నాం. అందులో 18వ వచనం ఒకసారి చదువుతుంది చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట. యేసు ప్రభు ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఆయన ఈ లోకానికి ఒక పర్పస్తో వచ్చాడు. ఆయన రావడానికి కారణం ఏంటంటే, చాలామందికి సువార్త ప్రకటించాలని, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన పర్పస్ని ఆయన చేసి ఆయన మళ్ళీ పరలోకానికి అధిరోహించడం అనేది జరిగింది. అయితే ఆయన నన్ను కూడా పుట్టి ఉంచడానికి కారణం ఏంటంటే, మనల్ని కూడా సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో. ఈ లోకంలో నీవు నేను ఏ విధంగా అయితే పరలోకానికి వారసులమవుతామో, నీవు నేను దేవుణ్ణి తెలుసుకున్నామో, నీవు నేను ఈ దేవుని మందిరంలో ఉండి మనము ఆరాధించగలుగుతున్నామో, మనలాగే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని కూడా దేవుని పరిచయం చేయాలనే ఉద్దేశంతో, దేవుని పరిచయం చేసి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేసి, యేసు ప్రభు యొక్క అసలు ఆయన ఎలాంటి దేవుడు అనేది తెలియజేసి, వ్యక్తిగత సువార్త కానీ లేకపోతే మనందరం కలిసి సువార్త కానీ, ఒక మంచి సువర్తమానం
ఆ గొప్ప సువర్తమానాన్ని, ఎందుకంటే ఆయన పుట్టడమే ఒక గొప్ప సువర్తమానం, ఆ సువర్తమానమే అందరినీ తెలియజేశాడు. ఎందుకంటే ఆయన ఆ గొప్ప సువర్తమానాన్ని మనం కూడా చాలామందికి తెలియజేయాలి. అలాగే మొదటి కొరింథీయులలో కూడా, కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలెను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికి తిని త్రాగుచున్నాడు. కాబట్టి మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన వెళ్ళిపోతూ ఏం చెప్పారంటే, నా శరీరానికి గుర్తుగా రొట్టె, నా రక్తానికి గుర్తుగా ఆ ద్రాక్ష రసాన్ని మీకు ఇచ్చి ఉన్నాను. ఆయన్ని అది మనం తినేటప్పుడు తాగేటప్పుడు దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం తింటుంది రొట్టె కాదు, ఆయన యొక్క శరీరాన్ని. ఆయన శరీరాన్ని మనకి ఇచ్చి వెళ్ళారు. ఆయన యొక్క రక్తం కాచినటువంటి ఆ రక్తం మనకి ఇచ్చి వెళ్ళారు. కాబట్టి అది మనం తాగేటప్పుడు తినేటప్పుడు ఆయన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి స్వభావం కలిగినటువంటి దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆయన ఇచ్చినటువంటి నా జీవితం నేను ఎలా నడిపిస్తున్నాను, ఎలా నేను నడుచుకుంటున్నాను, మనంగా పరిశీలించుకొని మనం ఒకసారి పరీక్షించుకొని దాంట్లో చెయ్యి అనేది వేయాలి. ఇప్పుడు కొద్దిసేపు కొన్ని లేఖనంలో మనము చూసుకొని 2వ రాజులు 7వ అధ్యాయము 3 నుండి 10 వరకు చదువుకుందాం. నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 3 నుండి 10 వరకు. నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూసి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? యెహోవా రథము ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహ ధ్వనియు సిరియానుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటికై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజునకును ఐగుప్తీయుల రాజునకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియాయులు ఒకరితో ఒకరు చెప్పుకునేరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండు పేట వెలుపటి భాగం వద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారంలో చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాన్ని దాచిపెట్టి పెట్టిరి. ఏదైనా ఒక అపాయం చెప్పుకొని అందరము కలిసి చదివేద్దామా? వచ్చి పట్టణపు ద్వారపాలకులను పిలిచి, మేము సిరియాయుల దండుపేటలో పోతిమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా. ఓకే, ఇక్కడ జరిగినటువంటి సిచ్యుయేషన్ ఏంటి అంటే, ఇక్కడ సిరియాయుల దండు, వీళ్ళు ఈ సిరియాయుల దండు
ఏం చేశారంటే వీళ్ళు చాలా భయంకరమైనటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ హెల్ప్ చేసి ఒక నలుగురు కుష్ఠరోగులు ఎంతోమంది కాపాడినటువంటి విధానం బట్టి మనము ఇది చదువుకున్నాం. ఏంటి అంటే ఈ నలుగురు కుష్ఠరోగులు అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల మందిని కాపాడారు. అసలు వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే సోమరాన్ ఉంది, ఆ సోమరాన్ని సిరియన్ల దండు వచ్చి వాళ్ళ మీదకి దండెత్తడం జరిగింది. వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. పెట్టిన తర్వాత ఈ సిరియన్ దండు ఏం చేశారంటే వాళ్ళకి ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అక్కడ పూర్తిగా ఆ పట్టణం నుండి వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకపోతే ఇక్కడ చూడండి 4వ వచనము, పట్టణము లోనికి పోవుదుమనుకుంటిమా, పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము, అచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చట చచ్చిపోదు. రండి, సిరియన్ల దండు పేటలోనికి పోదుము రండి, వారు మనలను బ్రతుకునిచ్చిన బ్రతుకుదము, మనల్ని చంపిన సత్తుము అని చెప్పుకుంది. ఈసారి వీళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళకి పంటలు కూడా పండడం లేదు. వాళ్ళు బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుందామన్నా లేదు. వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉన్నప్పుడు ఆ దినములో కుష్ఠరోగులు ఎలా ఉండేవారంటే అది గ్రామం బయటే వాళ్ళకి నివాసం ఉండేది. అయితే వాళ్ళు లోపలికి రావడానికి లేదు. కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైనటువంటి రోగం. ఈ చేతులన్నీ కూడా సగం కురికివేస్తాయి, సగమే ఉంటాయి, కాళ్ళు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు కుష్ఠరోగం అంటే వాళ్ళు యాక్చువల్గా అది అంటురోగం కాదు, కానీ వాళ్ళకి దేవుడు శిక్షించడం వల్ల కుష్ఠరోగం వచ్చింది అనే నిబంధనతో అదే పాలెం వెలుపల వాళ్ళకి నివాసం ఉండేటట్లు చేస్తారు. ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వాళ్ళు ఆ గ్రామానికి బయట ఒక చిన్న పాక పట్టుకొని ఆ పాకలో వాళ్ళు నివసించారు. ఈ 4 కుష్ఠరోగులు కూడా ఆ గ్రామం బయట నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సిరియన్లు మనల్ని రానివ్వరు. సిరియన్లు రానివ్వకపోవడం వల్లనే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద పట్టణం ప్రజలందరూ కూడా వాళ్ళు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక వాళ్ళు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కుష్ఠరోగులు కూడా లాస్ట్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి అంటే మనము ఊర్లోకి రానివ్వరు, మనం ఊర్లోకి వెళ్తే మనల్ని చంపేస్తారు. మరి అలాగనేసి ఎక్కడే ఉన్నా చనిపోతాం, ఎక్కడున్నా చనిపోతాం, ఊర్లోకి వెళ్ళినా చనిపోతాం. అలాంటప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఎందుకు? పదండి ఊర్లోకే వెళ్దామా, ఊర్లోకి వెళ్ళి ఊర్లోనే అది చంపిస్తే చచ్చిపోదాం, బ్రతికిస్తే బ్రతుకుదాం, పదండి అని ఆ 4 కుష్ఠరోగులు కూడా లోపలికి వెళ్ళారు, ఆ పట్టణం లోపలికి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు చూడండి, ఎంత కష్టమైనటువంటి ఇబ్బందులు. ఇదే అధ్యాయం 6వ అధ్యాయంలో 26వ వచనము ఒకసారి చదువుదామా, ఇతర పక్కన ఉంటుంది. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయటి విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము వడదని చెప్పారు. ఆయన రాజుకి అడిగారు. కొంతమంది కేకలు వేసి, అయ్యా మేము చచ్చిపోతాము, తిండి లేదు, తిప్పులు లేవు, మాకేంటి అస్సలు ఆధారం లేదు, మాకు ఏదైనా సహాయం చేయంటే రాజు ఆ మిద్దె మీద నుండి కేకలు వేసి చెప్పాడు, మీ దగ్గర మీకు సహాయం చేయడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పారు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు, ఏం చేయడానికి లేదు.
ఊరు బయటికి వెళ్తే ఆ సిరియాని చంపేస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్ళే ఉన్నారు, వాళ్ళు వీళ్ళ పట్టణాలన్నీ దోసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి కాదు, ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. సరే, ఇంకా వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే చూడండి, అసలు అలాంటి పరిస్థితి ఎవరికి రాదేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 28వ వచనము, నీ విచారణకు కారణమేమని అడుగగా అది ఆ స్త్రీ నన్ను చూసి, నేటి ఆహారమునకు నా బిడ్డనేమో రేపు మనము నీ బిడ్డనేమో రేపు మనము నా బిడ్డను భక్షిందుము అని చెప్పినప్పుడు ఎంత ఘోరమైందంటే, వాళ్ళ పిల్లల్ని చంపుకొని వాళ్ళని ముక్కలు చేసుకొని వండి తినుకుంటున్నారు. ఈవేళ నీ బిడ్డకి వాడిని తిని మనం ఆకలి తీర్చుకుందామా, రేపు నా బిడ్డని చంపి తిందామా అని చెప్తున్నారు. అంటే అక్కడున్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, చచ్చిపోతాం కానీ ఎవరు తన బిడ్డలు తినరు. కానీ అక్కడున్న పరిస్థితి అంత ఘోరంగా ఉంది. వాళ్ళు తినలేక, ఏమి చెయ్యలేక, అలాంటి దీన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆమె చెప్తుంది, అమ్మా వెళ్ళి నీ బిడ్డని చంపుకొని మనం తిందామా, కోసి వండి తిందాం, రేపు నా బిడ్డని తిందామా అంటే ఎంత ఘోరంగా ఉంది. అలాంటి పరిస్థితి ఎక్కడ రాకూడదేమో. ఒకనొకప్పుడు ఒక చిన్న వాడ పైన ఒక ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు వాళ్ళు మధ్యలోకి వెళ్ళినంత తుఫాన్లోకి వెళ్ళిపోయి ఆ వాడ ఎటు వెళ్ళిపోయింది మనకి తెలియదు. అక్కడికి వెళ్ళినప్పటికీ మొట్టమొదటి ఏం జరిగిందంటే వాటర్ కంప్లీట్ అయిపోయాయి, తాగడానికి నీరు లేదు. అలాగా మరికొద్దిగా ఏదో చేసుకుని ఆ సముద్రం నీరుతో వండి తింటున్నారు అన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నదంతా కంప్లీట్ అయిపోయి ఇంకేం చేయడానికి లేదు. ఏం చేస్తారు? తన పిల్లల్ని చంపుకొని తినడానికి ఆయన ఒప్పుకోవట్లేదు, తినలేరు. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వాళ్ళు ఆ సిరియాలు చేసినటువంటి పనికి ఆ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఆ షోమ్రోన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత కరువుని అనిపిస్తున్నారంటే చాలా కరువుని అనిపిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈసారి వెంటనే రాజుకి చెప్పడం జరిగింది. ఆ రాజుకి ఆ విషయం చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే తన బట్టలను చింపుకొని గోనె బట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ, అంటే దేవుని మీద భారం పడుతూ వచ్చాడు. మనం కూడా మన పరిస్థితిని దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తూ ఉంటాడు. మనము ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మన ప్రతి అవసరము దేవుడు గుర్తిస్తూ ఉంటాడు. తన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. మనం ఈరోజు చీకట్లో ఉండొచ్చు, లేకపోతే కష్టాల్లో ఉండొచ్చు, కష్టాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేసినటువంటి దేవుడు. వాళ్ళకి ఏం చేశాడో చూడండి. ఏంటి అంటే ఈసారి ఆ కుష్ఠరోగులు ఏం చేశారంటే, ఆ కుష్ఠరోగులు 8వ వచనాన్ని చదువుతాను, 7వ అధ్యాయము 8. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునకు వచ్చి ఒక గుడారము చుచ్చి భోజన పానములు చేసి ఆ చెట్టు నుండి వెండి బంగారమును బట్టలు ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి యొక్క గుడారము చొచ్చి ఆ చెట్టు నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టిరి. వాళ్ళు ఏం చేశారంటే ఆ కుష్ఠరోగులు నలుగురు కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు, మనం నలుగురు ఎక్కడున్నా చనిపోతాం, ఎందుకంటే ఈ గ్రామ ప్రజలకి తిండి లేదు, వాళ్ళ బిడ్డలు కోసుకొని తింటున్నారు, మనము ఇక్కడ ఉండి ఏం చేస్తాం, మనం ఇక్కడున్నా చనిపోతాం, ఆ లోపలికి వెళ్ళినా మనకి వీళ్ళు చంపేస్తారు, మనకి కొంచెం ఈ సిరియాలు చంపేస్తారు. అదండి ఈ సిరియాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చంపేస్తే చచ్చిపోతాం, ఉంటే ఉందామని చెప్పేసి ఆ ఊరు లోపలికి వెళ్ళారు. ఊరు లోపలికి వెళ్ళిన తర్వాత ఊరు పరిస్థితి చూసినప్పుడు ఊరి పరిస్థితి అంతా ఎలా ఉందంటే వల్లకాడులా ఉంది. అంటే మనుషులు ఎవరు లేరు, ఇల్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, అస్సలు ఒక మనిషి కూడా లేడు. ఈసారి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందు ఏం చేశారంటే ఆ ఇంట్లో ఏముందని వెతికి డబ్బు బంగారం ఏం ముందు చూడలే. వాళ్ళ ఇంట్లో ఆహార పదార్థాలు ఏమున్నాయని చూసి కడుపు నిండా భోజనం చేశారు. ఎందుకంటే వాళ్ళకి చాలా తినడం లేదు, ఆహారం లేదు.
వాళ్ళకి ఫుడ్ లేదు, వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేదు. వాళ్ళు ముందు ఆహారం తిని అమ్మయ్యా అనుకున్న ప్రశాంతతలో వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే మొత్తం ఆ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ఇంట్లో సోదా చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు బంగారాన్ని ఒక పెద్ద మూట కట్టి ఆ మూటను తీసుకొచ్చి బయట ఒక దగ్గర దాచుకున్నారు. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ మరొక 2-3 ఇల్లు వెతికారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారము డబ్బు అంతా వెతికి మళ్ళీ మూటలు కట్టుకొని మళ్ళీ తెచ్చి పెట్టారు. కానీ చూసారా, అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి? దేవుడు హెల్ప్ చేస్తే కానీ మన వాళ్ళు ఏమి కాదు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ మొర దేవుడు ఆలకించాడు. దేవుడు ఎందుకు ఆలకించాడంటే వాళ్ళు చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, చాలామంది ప్రార్థన కూడా చేయని వారు ఉన్నారు, చాలామంది దేవుడికి అసహ్యులు ఉన్నారు. అయినా సరే దేవుడు వాళ్ళందరి పరిస్థితిని చూసి వాళ్ళని విడిపించడానికి మోసేని ఏర్పాటు చేసుకున్నాడు. మోసేని ఏర్పాటు చేసుకుని మోసే పంపించి మోసే అధ్యక్షతన వాళ్ళందరినీ నడిపించి ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి వాళ్ళు 40 దినాల్లో కనాను రావాల్సినటువంటి వాళ్ళు 40 సంవత్సరాలు దేవుడు చేశాడు. 40 సంవత్సరాలు దేవుడు చేయడానికి కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళు ఈ ఐగుప్తు నుండి కనాన్ దేశానికి రావడానికి అసలు దేవుడు ఉద్దేశం ఏంటి అంటే తన బిడ్డలకి ఒక మంచి ప్రదేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చాడు. కనాన్ అనేది పంటలకు నిలయము, ఆ కనాన్ ప్రాంతం అనేది పచ్చని ప్రాంతము, కనాన్ అనేది నివాసానికి సరిపడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతము దేవుడు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవుడు తీసుకుని వస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి చేసినటువంటి ఆ గొప్ప క్రియలు చివరికి ఆ కణాలు చేరుకున్నప్పటికీ ఎవరు లేరు, మొత్తం చనిపోయారు, చాలామంది చనిపోయారు. ఆ మధ్యలో వాళ్ళు చేసినటువంటి అవిధేయత వలన, వాళ్ళు చేసినటువంటి అక్రమాల వలన, వాళ్ళు చేసిన పాపం వలన వాళ్ళు ఆ కష్టాలు అనుభవిస్తూ ఆ బాధలు అనుభవిస్తూ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మర్చిపోయి వాళ్ళు దూరం చేసుకుని వాళ్ళు ఈ లోక దేవతల్ని పూజ చేస్తూ ఉండడం వలన వాళ్ళ అవిధేయతలు వాళ్ళ కష్టాలు తెచ్చుకున్నారు. వీళ్ళ పరిస్థితి అంతే. వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అవిధేయత వలన వీళ్ళు ఇలాంటి కష్టాలు అనుభవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే దేవుణ్ణి మొరపెట్టుకున్నారో దేవుడు వాళ్ళ బాధను చూశాడు, వాళ్ళని విడిపించాడు. ఏ విధంగా విడిపించాడంటే ఒకసారి 6వ వచనం దీంట్లో చూద్దాం. దీంట్లో 6వ వచనం, యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియాయుల దండునకు వినిపించినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజునకును ఐగుప్తీల రాజునకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియాయులు ఒకరితో చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకున్నారు. దేవుడు అలాంటి శబ్దాన్ని సృష్టించాడు, అలాంటి శబ్దాన్ని ఇచ్చాడు. గుర్రాలు కొన్ని వేల లక్షల గుర్రాలు వస్తున్నట్టుగా వాళ్ళు వస్తున్నప్పుడు పెద్ద యుద్ధానికి వస్తున్నట్టుగా ఆ శబ్దం విని వెంటనే ఏం చేశారంటే ఆ సిరియాలో అయ్యా మనం ఇక్కడ ఉంటే మనం చంపేస్తారు మనల్ని, బహుశా ఏం జరుగుతుందని ఊహించారంటే ఈ ఇశ్రాయేల్ రాజు ఇతను ఏం చేసి ఉంటాడంటే ఈ హిత్తీల రాజుకి ఐగుప్తీల రాజుకి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని కూడా తీసుకుని వచ్చి అక్కడ నుండి కూడా సైన్యం తీసుకొని వచ్చి మన మీదకి దండెత్తడానికి తీసుకొని వచ్చి ఉంటాడు. మనం ఇక్కడ ఉంటే మన పరిస్థితి చనిపోయిన పరిస్థితి అవుతుంది, మనందరం దీన్నంతా వదిలి పారిపోతామని వాళ్ళు పారిపోయినప్పుడు అప్పుడే వీళ్ళకి తెలీదు, ఈ సోమరాన్లో ఉన్నటువంటి వారికి తెలీదు. వాళ్ళు ఆకలితో ఉంటున్నారు, ఆకలి దప్పులతో ఉంటున్నారు, నీరు లేక ఉంటున్నారు, పంటలు లేక ఉంటున్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తిరుగుతూ ఉంటున్నారు, వాళ్ళ కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కుష్ఠరోగులు ధైర్యం చేసి వెళ్ళి వాళ్ళను రక్షిస్తూ వచ్చారో, వాళ్ళని కాపాడుతూ వచ్చారో, చూసారా ఆ కుష్ఠరోగం ఉన్నప్పటికీ వాళ్ళు ధైర్యం చేసి వెళ్ళి వాళ్ళు ఈ సిరియాయిల దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఊరుకోలే. అలా దేవుడు అద్భుతం చేసి వాళ్ళని ఎండబెట్టించాడు. అయినా సరే వీళ్ళు మాత్రం తెలుసుకోలేకపోయారు. కానీ ఆ కుష్ఠరోగులు వెళ్ళి దాన్ని తెలుసుకుని ఏం చేస్తారో చూడండి. 9వ వచనంలో, వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవార్త, మనము శుభవార్తమానము గల దినము, మనము
ఊరుకొనక తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించను కనుక మనం వెళ్ళి ఆ రాజుతోనూ ఆ పట్టణంలో ఉన్నటువంటి వారితో చెప్పాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే, వారు మనము చేయని మంచి పని కాదు, కానీ నేటి దినము ఎలాంటి దినమట? శుభవర్తమానము గల దినం. శుభవర్తం వాళ్ళకి తెలిసినటువంటి ఏంటి అంటే, ఆ దినము వాళ్ళకి కడుపు నిండా ఆహారం దొరికినటువంటి దినము, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు ధనము దొరికినటువంటి శుభవర్తమానం కలిగినటువంటి ఆ దినం. ఆ దినాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ సోమరాల్లో ఉన్నటువంటి ఆ పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం పదండి అని వాళ్ళు ఆ 9 కుష్ఠరోగులు వెళ్ళి తెలియజేశారు. చూసారు, వాళ్ళకి జరిగినటువంటి ఆ సువర్తమానం, వాళ్ళకి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, ఆ ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి, ఆ పట్టణం అంతా ఖాళీగా ఉంది, ఆ పట్టణంలో ఎక్కడ గాడిదలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ గుర్రాలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు ఆస్తి, వాళ్ళ బంగారము, వాళ్ళ డబ్బు, వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ సువర్తమాన దినాన్ని వాళ్ళు ఊరుకోలేదే, వాళ్ళు మాత్రమే అనుభవించలేదే, వాళ్ళు ఆ పట్టణ ప్రజలందరికీ సోమరాంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేశారు. నీకు నాకు కూడా దేవుడు ఒక మంచి సువర్తమానం ఇచ్చాడు, గొప్ప సువర్తమానం ఇచ్చాడు. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. చూసారా, ఆయన వాళ్ళకి ఈ గొప్ప సువర్తమానాన్ని తెలియజేశాడు. నీకు నాకు తెలుసు ఈ సువర్తమానం. ఈ సువర్తమానం ఏంటంటే తెలుసు. ప్రతి సంవత్సరము మనము క్రిస్మస్లో చెప్పుకునేది చేసుకునేది ఈ సువర్తమానమే. కానీ నీవు నేను ఎవరికైనా తెలియజేస్తున్నామా? కుష్ఠరోగులు వాళ్ళు సమాజానికి దూరంగా ఉండాల్సిన రోజులు, వాళ్ళు బయటికి రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు వచ్చి ఈ వాళ్ళకి తెలిసినటువంటి సువర్తమానాన్ని వాళ్ళందరికీ తెలియజేసి అక్కడ ఆ సిరియలు లేరు, ఆ పట్టణం అంతా ఖాళీగా ఉంది, ఆ పట్టణంలో కావలసిన తిండి పదార్థాలు ఉన్నాయి, అక్కడ డబ్బు ఉంది, అంతా ఉంది, మీరందరూ వెళ్ళండి అని వాళ్ళందరికీ సువర్తమానం చెప్పి పంపించి వాళ్ళకి బ్రతికించినటువంటి ఒక కుష్ఠరోగులు. కానీ నీవు నేను మనకి అన్నీ బాగున్నాయి, అన్ని అవయవాలు ఉన్నాయి, మనం చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం, కానీ ఈ గొప్ప సువర్తమానాన్ని మనం ఎవరికైనా తెలియజేస్తున్నామా? తెలియజేయాలి. నీవు నేను దేవుని యొక్క ఉద్దేశం అది, దేవుని యొక్క ఉద్దేశం అది. దేవుడు ఆ ఉద్దేశంతోనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఈ లోకానికి పంపించాడు. కాబట్టి నేను మనం ఏం చేయాలంటే ఆయన తరపు ఉద్దేశాన్ని నెరవేర్చాలి, ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం. అలాగే చాలా మందికి సువార్త చెప్పాలి, ఆ సువార్త మాత్రం మనం చెప్తున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఏంటి ఈ గొప్ప ఆ కుష్ఠరోగులు మాత్రం ఆ సిరియాకి అక్కడ సోమరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ గొప్ప సువర్తమానాన్ని వాళ్ళు తెలియజేశారు. అక్కడ ఉన్న పరిస్థితిని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే అక్కడ సిరియాలు లేరు, ఆ ప్రాంతానికి మనం వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి మనం కూడా హాయిగా సంతోషంగా ఉండొచ్చు అనే ఆ సువర్తమానాన్ని ఆ కుష్ఠరోగులు తెలియజేశారు. కుష్ఠరోగులు వాళ్ళు సమాజానికి అసలు దగ్గరకు రాకూడదు, మనిషి దగ్గరకు రాకూడదు, మనుషులను ముట్టుకోకూడదు, కానీ వాళ్ళు ఈ గొప్ప సువర్తమానం తెలియజేయాలి, లేదంటే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం, లేదంటే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం అని భయపడి వాళ్ళు ఆ పట్టణం అంతా ఖాళీగా ఉంది, ఆ పట్టణంలో సిరియలు లేరు, ఆ దండు లేదు అనే ఆ సువర్తమానాన్ని వాళ్ళకి తెలియజేశారు. నీవు నేను కూడా మనకు తెలిసినటువంటి ఈ సువర్తమానాన్ని వ్యక్తిగతంగా, ఎందుకంటే నీవు నేను పరలోకానికి వెళ్తే చాలా, నీవు నేను ఆ దేవుడిని నమ్ముకొని ఆ దేవుడితో సదాకాలం ఉంటే చాలా. మనతో పాటుగా చాలా మంది ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన చుట్టాలు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆ గొప్ప సువర్తమానాన్ని మనం తెలియజేయాలి. దేవుడు ఏం చెప్తాడంటే, నీవు చెప్పినటువంటి సువర్తమానం వాళ్ళు విని మన మందిరికి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు వింటే చాలు, వాళ్ళ కర్మ.
ఏంటి వాళ్ళు రాలేదనుకోండి, మనం తెలియజేస్తాం, వాళ్ళు రాలేదు. దేవుడు అది చూస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. దానికి బాధ్యులు వారు. కాబట్టి సువర్తమానం తెలియజేయాల్సిన బాధ్యత మనది. ఆ బాధ్యతను మనం తప్పనిసరిగా తెలియజేయాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరము సువర్తమానాన్ని తెలియజేయాలి. ఏంటి అయితే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 10వ వచనాన్ని. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకేమీ లేదు. ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయినటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిక కొనను. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిక కొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈమె ఇక్కడ మనం చూసినప్పుడు ఈమె యాకోబు తవ్వినటువంటి ఒక బావి దగ్గర నీరు తోడుతూ ఉంది. ఆమె ఎవరు అంటే, ఇది మనం చాలాసార్లు విన్నాం, సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ ఎలాంటిదంటే, ఆమె కూడా చాలా, ఆమె దగ్గర ఎవరు ఏది ముట్టుకోలేరు, ఆమె ఇచ్చిన నీరు కూడా తాగరు. ఆయన యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆమెకు సువార్త తెలియజేశాడు. ఆ గొప్ప దేవుని కోసం, ఆ యేసు ప్రభు కోసం ఆయన తెలియజేశాడు. తెలియజేసి ఆమె తాలూకా పరిస్థితిని అంతా చెప్పడం వలన ఆమె వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నటువంటి, ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరికీ ఆ సువార్తను తెలియజేసింది. ఆమె తెలిసినటువంటి ఆ సువార్తను తెలియజేసింది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు మన జీవితంలో కూడా మనం సువార్త విని చాలా దినములైంది. మనం ప్రతి దినము కూడా మందిరంకి వస్తున్నాము, ప్రతి దినం కూడా హ్యాపీగా ఉంటున్నాము, మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాము. మనం కూడా దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చి మనము దేవుని తరగతి గొప్పతనాన్ని మనకి, మన ఫ్రెండ్స్కి, మన తోటి వారికి చెప్పగలగాలి. చెప్పినప్పుడు దేవుడు ఒక ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వాళ్ళము అవుతాం. కాబట్టి మనం తప్పకుండా దేవుడు ఒక బాధ్యతను, ఒక భారాన్ని మనపై వేశాడు. కాబట్టి దాన్ని మనం చేయాలి, మనము చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఇంకా చాలామంది కూడా, ఎంతోమంది మనం ఈ బైబిల్లో చూసుకున్నప్పుడు ఎంతోమంది సువార్తని అందించారు, ఎంతోమంది దేవుని కోసం పరిచయం చేస్తూ వచ్చారు, ఎంతోమంది దేవుని కోసం కష్టపడుతూ దేవుని కోసం చాలామంది మాటలు చెప్తూ వచ్చారు. నీవు నేను ఎలా ఉన్నామని మనం పరిశీలించుకొని బలలో చేయవేసి మనము కూడా దేవుని వైపు చూసి చాలామందికి దేవుని పరిచయం చేద్దాం, సువర్తమానాన్ని చాలామందికి తెలియజేద్దాం. ఈ సమయంలో మీరందరూ మోకరించి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను.